నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను సహస్ర. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చిక్కుల్లో పడ్డారు. ఆయన జూన్ 18వ తారీఖున సత్తెనపల్లిలోని ఓ వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లారు. ఆ క్రమంలోనే జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ వాహనం కింద పడి చీలిపోయి సింగయ్య అనే వ్యక్తి చనిపోయారు. ఈ సంఘటన రెంటపాల వద్ద చోటు చేసుకోగా మృతుని భార్య లూటు మేరు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే మొదట సింగయ్య చనిపోయిన విషయంలో జగన్ కాన్వెంట్ కు సంబంధం లేదని జిల్లా పోలీసులు ప్రకటించారు. ఓ ప్రైవేటు వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య మరణించారని పోలీసులు ధృవీకరించారు. కానీ లేటెస్ట్ గా ప్రమాదానికి సంబంధించిన కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల ఆధారంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ కేసులో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎఫ్ఐఆర్ లో మార్పులు చేసిన గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డిని ఈ ఘటనకు బాధ్యుడని చేస్తూ A1 కేసు పెట్టారు. అలాగే జగన్ A2గా చేర్చారు. వ్యక్తిగత కార్యదర్శి కె నాగేశ్వర్ రెడ్డిని A3గా, మాజీ ఎంపీ ఏవి సుబ్బారెడ్డిని A4గా, మాజీ మంత్రి పేర్ని నాని A5గా, మాజీ మంత్రి విడుదల రజనిని A6గా చేర్చారు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. అంతేకాకుండా తాడిపల్లెలో నివాసం నుంచి సత్తెనపల్లి పర్యటనకు జగన్ బయలుదేరిన సమయంలో కాన్వాయ్కు కేవలం 3 కార్లు మాత్రమే అనుమతి ఇచ్చినప్పటికీ అనుమతులకు విరుద్ధంగా వాహనాలు ప్రయాణించడానికి కుదరదు కాబట్టి అయినా వాళ్ళు అలానే వెళ్లారు కాబట్టి దీనివల్ల వాళ్ళ మీద కేసులు బుక్ అయినట్టు కూడా తెలుస్తుంది. వీరిపై బిఎన్ఎస్ లోని 105, 49 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు వివరించారు. దాంతో ఈ సెక్షన్ 105 గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. బిఎన్ఎస్ 105 సెక్షన్ ని హత్య కిందకు రాని కల్పబుల్ హోమిసైడ్ అని చర్యలకు ఉపయోగిస్తారట. ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు ఈ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తారు. నేరం నిరూపణ అయితే సంబంధిత వ్యక్తులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా నేర తీవ్రతను బట్టి 5 నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా కూడా విధించవచ్చు. మరీ ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద వివరిస్తున్నారు. దీంతో పాటు వైసీపీ నేతలపై నేరానికి ప్రేరేపించారనే అభియోగం బిఎన్ఎస్ 49 సెక్షన్ కుండా చేర్చారు. ఈ సెక్షన్ ప్రకారం నేరానికి ప్రేరణ ఇవ్వడం, ప్రోత్సహించడం లేదా సూచించడం వంటి వాటిపై కూడా చర్యలు తీసుకోవచ్చు. కేసులోని వీడియో ఆధారాలన్నింటినీ పరిశీలించిన తర్వాతనే ఈ సెక్షన్ ను చేర్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వ్యవహారం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఈ తరుణంలోనే పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. రానున్న రోజుల్లో దీని గురించి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాలు మొత్తం కూడా వైసీపీ కార్యకర్త సింగయ్య మృతి చుట్టూనే తిరుగుతున్నాయి. గత బుధవారం వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటెళ్లలో ఈయన పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగానే జంగయ్య కాన్వాయ్ కింద పడి సింగయ్య వ్యక్తి చనిపోయారు. మొదట సింగయ్య కాన్వాయ్ లో ఒక వాహనం పైకి ఎక్కబోయి కింద పడిపోయి గాయపడ్డారని, ఆ తర్వాత మరణించారని వార్తలు వచ్చాయి. అయితే ఈ ఘటనకు జగన్ కాన్వాయ్ కు సంబంధం లేదని జిల్లా పోలీసులు చెప్పారు. ఓ ప్రైవేట్ వాహనం ఢీకొనడం వల్లే సింగయ్య చచ్చిపోయారని పోలీసులు చెప్పేశారు. అయితే తాజాగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో దీని ఆధారంగా జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడే సింగయ్య మరణించినట్లు స్పష్టమవుతుంది. ఇక పలు మీడియా సంస్థలు కూడా వీటిని నిర్ధారించారు. కారు ముందు టైర్ సింగయ్య మెడపై నుంచి వెళ్లినట్లు దృశ్యాల్లో ఉందని సమాచారం. ఈ వీడియోలు వెలుగులోకి రావడంతో ఈ కేసు కీలక మలుపు చోటు చేసుకుంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. ఇక మొదట సెక్షన్ 304A కింద కేసు నమోదు చేయగా తాజాగా బయటపడిన వీడియోల ఆధారంగా జగన్ కారు కింద పడే సింగయ్య మృతి చెందినట్లు గుర్తించారని వార్తలు వచ్చాయి. ఎఫ్ఐఆర్ లో అదనంగా 304 పార్ట్ 2 సెక్షన్ చేర్చే అవకాశాలు ఉన్నాయని, జగన్ ను A2గా చేర్చే అవకాశం కూడా ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఇటువంటి సమయంలోనే సింగయ్యకు సంబంధించిన వీడియోను వైసీపీ సోషల్ మీడియా రిలీజ్ చేసింది. జగన్ కాన్వాయ్ ప్రమాదం తర్వాత సింగయ్య క్షేమంగానే ఉన్నారని ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తుందని, అలాగే అంబులెన్స్ వచ్చిన సమయంలో కూడా సింగయ్య కాలు మీద కాలు వేసుకొని కనిపించారు. సింగయ్య విషయంలో ఏదో తప్పు జరిగింది, దాన్ని కూటమి ప్రభుత్వం దాస్తున్నట్లు కనిపిస్తుంది. వైసీపీ నేతలు ఈ విధంగా ఆరోపిస్తున్నారు. జగన్ కారు కింద పడి సింగయ్య మరణించలేదని, ఇది తప్పుడు ప్రచారమని మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటి వైసీపీ నేతలు కూడా ఖండిస్తున్నారు. పార్టీ తరపున సింగయ్య కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు కూడా ఆయన తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలిక.